జాయిన్ అయ్యారు. సుప్రీంకోర్టు అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు. సెంగళూరు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఏంటి వెంకటేష్ గారు, మొత్తానికి పదవుల పంచాయతీ నడుస్తుంది. ఇంకా రిజల్ట్స్ రాకముందు అంటే వైసీపీ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వన్ మ్యాన్ ఆర్మీ కాబట్టి ఆయన ఇప్పుడు ఓవి గారు చెప్పినట్టు ఆయనకి నచ్చిన వాళ్ళకే ఆయన ఇచ్చుకున్నటువంటి స్వేచ్ఛ ఉంది. కానీ ఎన్డీఏ మాత్రం 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీల్లో ఏ పార్టీకి ఎంత రేషియో ప్రకారం ఎన్ని పదవులు ఇవ్వాలి, ఆ పదవుల్లో మళ్ళీ ఒక్కొక్క పార్టీ ఎవరెవరికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద అయితే చర్చ నడుస్తూ ఉంది. ఏమంటారు వెంకటేష్ గారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులకి, అలాగే ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, ప్రైమ్ నైన్ వీక్షకులకి కూడా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలక్షన్ అయిపోయింది. చాలా దగ్గరలో మనం రిజల్ట్ కూడా చూడబోతున్నాం. ఇటువంటి సినారియోలో ఏ పార్టీలకైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది. కూటమికి, అలాగే వైసీపీ ప్రభుత్వానికి కూడా, కొత్త వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన కాన్ఫిడెన్స్ ఆయనకుంది. ఆయన మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనేది ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. అలాగే ఈ కూటమి విషయానికి వస్తే మనకి 3 పార్టీల సమీకరణలో భాగంగా సీట్ల పంపకాల్లోనే మనం విచిత్రమైనటువంటి పరిస్థితులు చూసాం. 21 సీట్లు జనసేన పార్టీకి కేటాయిస్తే అందులో సుమారుగా 10 సీట్లు దగ్గర సబ్జెక్టు కరెక్షన్ 10 సీట్లు వలస నాయకులకే ఇచ్చినటువంటి పరిస్థితి. అది కామన్ అండి ఎక్కడైనా. అది 2014లో వైసీపీ కూడా సగం మంది కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చింది. అది కామన్. పార్టీ నిర్మాణం చేసుకోవాలి అంటే వైసీపీ పరిస్థితి వేరండి. ఎందుకంటే జనసేన పార్టీ త్యాగరాజుకి అనే పరిస్థితి అన్నమాట. ఈయన పార్టీ పెట్టిన తర్వాత 175 సీట్లలో అన్ని చోట్ల, అన్ని నియోజకవర్గాల్లో జెండా ఎగరేసినటువంటి పరిస్థితి. అలాంటి ఒక సినారియోలో కంపేర్ టు బీజేపీ పార్టీ కన్నా ఓటింగ్ పర్సెంట్ కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆయన సుమారుగా 21 సీట్లు తీసుకుంటే పబ్లిక్ అంతా ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉంటాడు కాబట్టి 21 సీట్లు లేదా 25 సీట్లతో ఈయన ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చారేంటి అనేది చాలా నిరాశ, నిస్పృహల్లో కేడర్ వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అటు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలా బలంగా ఉందని చెప్పేసి అని చెప్తున్నారు తోటి ప్యానలిస్ట్. అంటే ఓవి గారు ఏం చెప్పారంటే కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం చూపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాయలసీమ మొత్తం అని చెప్పలేదు. రాయలసీమ మొత్తం సుమారుగా 60 సీట్లు పైన ఉన్నటువంటి పరిస్థితి. రాయలసీమ 52 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కలిపి అప్ టు గుంటూరు వరకు కేవలం 3 సీట్లు మాత్రమే పోటీ చేసినటువంటి పార్టీ ఎలా బతికిస్తుంది, రేపొద్దున కేడర్ని ఎలా బతికిస్తుంది అనేది ప్రశ్నార్థకం. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో జతకట్టిన ఏ పార్టీ అయినా కానీ ఈ రోజు రాష్ట్రంలో దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితుల్లో లేదు అనేది వాస్తవం. ఇది గత చరిత్ర మనం అనలైజ్ చేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏదీ లేదు ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ. గత ఎలక్షన్ అంత ముందు సబ్జెక్టు కరెక్షన్ కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ పార్టీలు ఏవి కూడా ఈ రోజు ధీటుగా తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. ఇటువంటి సినారియోలో జనసేన పార్టీకి సొంతగా ఎదగనిచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉండదని నా అభిప్రాయం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ముందుగా మనం ఏదైతే మంత్రి పదవుల విషయం గురించి మాట్లాడుకుంటున్నామో మీరు చెప్పినట్లే ఎవరైతే మంత్రి పదవి రేసుల్లో ఉన్నారో అప్ టు 21 సీట్స్ లో కేవలం 4 పేర్లు 5 పేర్లు మాత్రమే చెప్పగలిగారు. 21 మందిలో నలుగురు మంత్రి పదవులు అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు 4 మంత్రి పదవులు ఇవ్వటం అనేది జనసేన పార్టీకి అది జరిగే పని కాదు. రెండో విషయం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు నాకు ఇది కావాలి, కంపల్సరీ నేను ఇది చేయాలి, నాకు లేకపోతే నాకు ఈ పదవులు కావాలి, నా క్యాడర్ని ఎలా కాపాడుకోవాలి అని డిమాండ్ చేసే పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆయన కానివ్వండి, తర్వాత ఆయనకన్నా ముందు ఆయన అన్నగారైనటువంటి చిరంజీవి గారు కానివ్వండి, డిమాండ్ చేసి పార్టీల నుంచి తీసుకునే పరిస్థితి వాళ్ళకి ఎప్పుడూ లేదు. వాళ్ళు అలా డిమాండ్ చేసే వ్యక్తులు కాదు. వాళ్ళకి ఏదన్నా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు, లేదంటే వాళ్ళ వెరీ నియర్ అండ్ డియర్ పీపుల్ వరకు ఏదైనా మాట్లాడతారు తప్పితే ఈ పక్కనున్న రాజకీయ నాయకుల్ని తీసుకెళ్లి ఆ పదవుల్లో కూర్చోబెట్టాలి, లేకపోతే పార్టీని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలి అనే పరిస్థితి లేదు. అలా ఉండే పరిస్థితి అయితే
మనం పార్టీ పెట్టి వెంకటేష్ చంద్రబాబు నాయుడు గారు గారికి మీరు ఒక అంశాన్ని మర్చిపోతున్నారు, బాగా గుర్తు చేస్తాను నేను మీకు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పెట్టుకొని ఆయన బై ఎలక్షన్ జరిగినటువంటి ఆ సినారియోలు అన్నీ కూడా గుర్తున్నాయి. అప్పుడు ఆ సినారియోలో చిరంజీవి గారు చాలా క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు చేశారు. ఆయన కాంగ్రెస్లో ఆయనకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ఎవరైతే శ్రీరామచంద్ర గారు ఉన్నారో ఆయనకి మంత్రి పదవి ఇప్పించుకోగలిగారు. సో అదేవిధంగా ఎవరైతే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయనకు మంత్రి పదవి ఇప్పించుకోగలిగారు. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఆయన కోసమే అడుగుతారు, వాళ్ళ తమ్ముడు కోసం, వాళ్ళ కొడుకు కోసం అడుగుతారు, మిగతా వాళ్ళ కోసం అడగరు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఆ రోజు చిరంజీవి గారి శ్రీరామచంద్ర గారు రాజ్యసభని వదులుకొని మరి ఆయన ప్రజారాజ్యంలో పోటీ చేసి ఓడిపోయారు అనేటువంటి ఇతోటి ఆ రోజు శ్రీరామచంద్ర గారికి మంత్రి పదవి ఇప్పించడంలో చిరంజీవి గారి కీలక పాత్ర. అదే చిరంజీవి గారి సపోర్ట్ లేకపోతే శ్రీరామచంద్ర గారి కాంగ్రెస్ లో మంత్రి పదవి ఎలాగొచ్చేది? చాలా చక్కటి విశ్లేషణ చేశారు బ్రహ్మనాయుడు గారు. చిరంజీవి గారు రికమెండ్ చేసినా చేయకపోయినా శ్రీరామచంద్రయ్య గారు కానివ్వండి, గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఆయన వాళ్ళిద్దరూ కూడా సీనియర్ పొలిటీషియన్స్. వాళ్ళు అంతకు ముందు కూడా రాజకీయంగా వాళ్ళకు చరిత్ర ఉంది. వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వకపోతే ఆ రోజు జరిగే పరిస్థితి కాదు. ఏదో ఇప్పుడు మనకి అదే పరిస్థితి జనసేన పార్టీలో చూసుకుంటే ఆ స్థాయి నాయకత్వం ఏది ఉంది? గట్టిగా నాకు మంత్రి పదవి కావాల్సిందే, ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వకుండా జరిగే పరిస్థితి లేదు. తొందరపడకండి, ఎలక్షన్స్ తర్వాత అడుగుతారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అడిగితే వారికి సీట్లు ఇబ్బంది అయితే అడిగే పరిస్థితి లేదండి. ఇక్కడ ఒకటే వెంకటేష్ గారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఖచ్చితంగా మాకు కావాలని అడిగేటువంటి వ్యక్తులే కాబట్టి రేసులో వాళ్ళు ఉన్నారు. అర్థమైందా మీకు? సార్ బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ లిస్ట్ లో ఎక్సెప్ట్ నాదెండ్ల మనోహర్ గారు కాకుండా గతంలో ఎవరైనా కనీసం ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారా? ఎమ్మెల్యేగా పనిచేయకపోతే ఫస్ట్ సార్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వకూడదా? రాజ్యాంగంలో రాసి ఉందా వెంకటేష్ గారు? రాజ్యాంగంలో రాసి ఉండడం కాదండి, ఆ చరిత్ర మనం చూసుకోవాలి కదా. ఇచ్చిన చరిత్ర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ నాయకుడు అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నాం? జగన్మోహన్ రెడ్డి అని అంటే గత పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిని అని చూసి చెప్పగలుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన గతంలో ఏం చేశాడు అనే దాన్ని బట్టి మనం విశ్లేషణ చేస్తాం. అంతేగాని మనం రేపొద్దున భవిష్యత్తులో ఏం చేస్తాడు అనేది ప్రిడిక్ట్ చేసి చెప్పలేం. గతంలో ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ 21 సీట్లు ఇస్తే 10 సీట్లు మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నుంచి, వైసీపీ పార్టీ నుంచి అభ్యర్థులు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఇటువంటి మంత్రి పదవుల విషయంలో డిమాండ్ చేసి ఖచ్చితంగా పార్టీ యొక్క క్యాడర్ ని బతికిస్తాడు అనే విషయంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు వెంకటేష్ గారు వెయిట్ చేస్తే తెలుస్తుంది. మీరు అన్నట్టు 2014లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50 మంది పైగా అభ్యర్థులు పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకున్నారు. వాళ్ళతోటి ఇప్పుడు కలిసిమెలిసి ముందుకు పోతా ఉన్నారు. సో నేనేం కాదనట్లేదు బ్రహ్మనాయుడు గారు రాజకీయాలు ఎన్ని సర్వసాధారణం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఒప్పు, పవన్ కళ్యాణ్ గారు చేస్తే తప్పు అంటే అది కరెక్ట్ కాదు. ఎదగనివ్వండి. ఒక మూడో ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు ఎదగనివ్వండి. సపోర్ట్ చేయకపోయినా కనీసం వారి మీద విమర్శలు చేయకుండా ఉండండి. బ్రహ్మనాయుడు గారు రాజకీయంగా పార్టీ యొక్క దిశానిర్దేశం, పార్టీలో పదవులు తీసుకోవాలి. ఒక్క నిమిషం తీసుకోవాలి అని అంటే గతంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి బేషరతుగా మద్దతు ప్రకటించి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కొన్ని నామినేటెడ్ పదవులు తీసుకునే అవకాశం ఉంది. అటువంటి సమయంలో ఆయన తీసుకోలేదు. ఆ చరిత్రను బట్టి ఈ రోజు అనలైజ్ చేయాల్సి వస్తుంది. రైట్ వెంకటేష్ గారు, మళ్ళీ వస్తాం, సమయం తక్కువగా ఉంది. రైట్, కంక్లూజన్ తీసుకోవాలి. ఓవి గారు, ఇప్పుడు మన వెంకటేష్ గారు చెప్పినట్లండి, బయట నుంచి వచ్చి ఉండొచ్చు కానీ సీనియర్లు కూడా వచ్చారండి. కొండతాల రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన పేరు సీనియర్ కదా, ఆయన మర్చిపోయాం. శ్రీనివాస్ గారు తిరుపతి వస్తే ఆయన ఎమ్మెల్యేగా వచ్చారు. శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పనిచేయడానికి వచ్చారు వీళ్ళందరూ జనసేన జెండా కింద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరన్నా ప్రశ్నిస్తే వెంకటేష్ గారు లాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి ఆ రోజు ఆయన తిట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన జెండా కింద, ఆయన గొడుగు కింద పనిచేయడానికి వచ్చారు. వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి జెండా కింద పనిచేయడానికి వచ్చారు. జనసేన సింబల్ మీద కదా పోటీ చేసింది. 10 మంది బయట నుంచి చూస్తే తప్పేముంది? ఇప్పుడు పాత రోజులతో చూసుకుంటే ఇప్పుడు మారిపోయినాయండి రాజకీయ. మండలి బుద్ధప్రసాద్ గారు కూడా వచ్చారండి. అదే మర్చిపోయాడు. మరి పెద్ద ఆయన చాలా నిబద్ధత గల వ్యక్తి. ఆయన స్పీకర్ అని చెప్పారండి. మంచి నిబద్ధత గల వ్యక్తి మండలి బుద్ధప్రసాద్ గారు. మనకు అటువంటి వాళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఒక్కటి మాత్రం ఇదండి,
జనసేన పార్టీకి మాత్రం ఇది మంచి అవకాశం. ఎందుకు నువ్వు చెప్తున్నారంటే పదవులు ఇవ్వకపోవడం తర్వాత అండి, కూటమిలో చేరిన తర్వాత ఖచ్చితంగా అది 10 మంది గెలుస్తారా 5 15 మంది అనేది గెలవడం అనేది ఖాయం. ఆ గెలిచిన తర్వాత పార్టీ నిర్మాణం పట్ల పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడతారని జనసేన నాయకులు కానీ కార్యకర్తలు బాగా ఆశపడుతున్నారు. అది అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అంటారు, మీరు అన్నట్లుగా రాయలసీమలో ఇవ్వచ్చండి. సార్ డిస్టర్బ్ చేస్తాను అనుకోవద్దు, 9 సినిమాలకి అడ్వాన్స్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆయన సినిమాలు ఆపుకుని ఇటువంటి పరిస్థితి ప్రభుత్వంలో జాయిన్ అయ్యేవాళ్ళు. 9 సినిమాలకి సుమారుగా 55 కోట్ల రూపాయలు అప్పుగా నిర్మాతల దగ్గర నుంచి తీసుకుని ఈ రోజు ఎలక్షన్ చేస్తున్నటువంటి 9 సినిమాల ఎక్కడ వెళ్ళలేదండి, 2-3 చూడండి సార్. మీరు ఒకసారి అఫిడవిట్ చూస్తే ఏ కంపెనీ నుంచి ఏ సినిమా కంపెనీల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారు అనే పరిస్థితి మీకు తెలుస్తుంది. 9 సినిమాలు కంప్లీట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా 10 ఏళ్ళు పడుతుంది అనేది నా అభిప్రాయం. ఆగండి వెంకటేష్ గారు, ఆగండి రవి గారు కంక్లూడ్ చేయండి.